మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి. సర్వే జన సుఖినో భవంతు. ఈ యొక్క డిసెంబర్ నెలలో మనం కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధానంగా ఉన్నాయో పరిశీలిద్దాం. కుంభరాశి వారి యొక్క జీవితం, వాళ్ళ యొక్క వైవాహిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, వాళ్ళు సంతానం, వాళ్ళు ఏ విధానంగా ఉండబోతున్నారు, వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యలు ఏ విధానంగా ఉండబోతున్నాయి అనే పలు రకాలైనటువంటి విషయాల గురించి మనం పూర్తి పరిశీలన చేద్దాం. అయితే ముఖ్యంగా ఆర్థికంగా మాట్లాడుకోవాలనుకుంటే వీళ్ళు కొంచెం ధన వ్యయం అనేది పెరిగే విధానంగా కనిపిస్తుంది. ధనం అనేది అనుకోకుండా వీళ్ళకి ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఆ యొక్క ఆదాయం కూడా అదే విధానంగా ఉంటుంది. ఆదాయంతో పాటుగా ఖర్చులు కూడా పెరిగిపోయి దానికి రెండింటికి ఒక సేవింగ్స్ అనేవి లేకుండా కూడబెట్టినటువంటి ధనం కూడా ఒక్కొక్కసారి మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా ధనం గురించి తెలియజేయాల్సినటువంటి విషయం. అయితే నెక్స్ట్ మనం కుటుంబం గురించి తెలియజేసుకోవాలంటే కుటుంబంలో కొన్ని అనుకూలమైనటువంటి సమస్యలు, ఊహించరానటువంటి యొక్క కలహాలు, చిక్కులు, చికాకులు ఏర్పడేటటువంటి యొక్క పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది భార్యాభర్తల మధ్య కానీ, అత్తాకోడళ్ళ మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబంలో, ఈ కుంభరాశి వారి యొక్క సంబంధించినటువంటి కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు వ్యాపారవేత్తలలో, వ్యాపార రంగాలలో ఉన్నవారైతే కొన్ని రకాలైనటువంటి నూతనమైన లాభాలు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ అది వాళ్ళకి మనశ్శాంతిని చేకూర్చదు, తృప్తిని చేకూర్చుందో. అయితే ఆరోగ్యపరంగా తెలియజేయాలంటే కొన్ని అనారోగ్యప సమస్యలు పారిన వీళ్ళ కుటుంబ సభ్యులు పడే విధానంగా కనిపిస్తూ ఉంది. కుటుంబములతో కలిసి కాస్త భార్య పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేసేటటువంటి యొక్క మార్గం కూడా కనిపిస్తూ ఉంది. చేసేటటువంటి పనులలో చిన్న చిన్న ఆటంకాలు, చిన్న అడ్డుగోడలు అనేవి కూడా తగిలే విధానం కనిపిస్తూ ఉంది. వీరు విదేశీ ప్రయాణాలు అయితే ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫలించే విధానంగా పెద్దగా కనిపించడం లేదు. పోలీస్ స్టేషన్, కోర్టు సమస్యలు అనేవి ఒక స్త్రీ ద్వారాగా వీళ్ళకి కొన్ని రకాలుగా వచ్చేటటువంటి మార్గాలు అనేవి ఉన్నాయి తప్ప అది కొంతమంది వరకు, లేకపోతే పెద్దగా వీళ్ళు అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కునేటటువంటి మార్గం అనేది కనిపించడం లేదు. కాకపోతే వీళ్ళకి శత్రుత్వం అనేది కొంచెం ఇంతకు ముందు కన్నా పెరిగే బలం కనిపిస్తూ ఉంది. శత్రుత్వం పెరిగి మీకు అదే కొంచెం ఒక బలంలాగా, ఒక బలహీనతలాగా కూడా మారే యొక్క యోగం కనిపిస్తూ ఉంది. మీరు మీ సంతానం వలన కొన్ని అఘోరమైనటువంటి ఒక సిచ్యువేషన్స్లో ఇరుక్కునేటటువంటి భాగ్యం కనిపిస్తూ ఉంది. కొడుకు వలన కానీ, కూతురు వలన కానీ. సంతాన విషయాలలో కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. అయితే వీళ్ళు ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ నిరుద్యోగస్తులు ఆ ఉద్యోగం గురించి చేసేటటువంటి ప్రయత్నాలు అనేవి 70% ఫలించే విధంగా కనిపిస్తుంది. ఒక 70-75% వరకు వీరు అనుకుంటున్నటువంటి పనులు జరిగే విధానంగానే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఉద్యోగంలో ప్రమోషన్లు ఏర్పడేటటువంటి ఒక వ్యవహారం కూడా కనిపిస్తూ ఉంది. రాజకీయ, సినిమా రంగాలలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ యొక్క ఎవరైతే కాస్త సెలబ్రిటీ లెవెల్లో ఉంటూ ఉంటారో వాళ్ళు కొన్ని ఇబ్బందులలో పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీడియాకి ఎక్కేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఒక చికాకులలో కూడా ఇరుక్కునేటట్టుగా కనిపిస్తూ ఉంది. గృహయోగం చూస్తే వీళ్ళు ఏదైనా నూతన గృహం గురించి కానీ, ఏదైనా ఒక కొత్త ఇంటికి గురించి ఆలోచిస్తే ఇదే సరైన సమయం. మీరు ఏదైనా శుభకార్యాల గురించి ఆలోచించుకోవాలన్నా కానీ, పెళ్ళిళ్ళు, వివాహాలు గురించి ఆలోచించాలన్నా కానీ ఇది మీకు సరైన సమయం. ఈ యొక్క సమయంలో మీరు ఏది చేసినా కానీ మీకు 100% అది జయంగా జరిగేటట్టుగా కనిపిస్తుంది. మీరు స్నేహితులతో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. స్నేహలాభం అనేది పెద్దగా మీకు కనిపించడం లేదు.
స్నేహితుల వలన కొన్ని మోసాలు, కొన్ని నష్టాలు బారిన మీరు పడే విధానంగా కనిపిస్తుంది. అయితే ఈ మీ యొక్క బంధుమిత్రుల వలన మీరు నరదృష్టికి, నరఘోషకి భయంకరంగా గురవుతూ ఉంటారు. మీరు సంపాదించేది రూపాయి అయినా కానీ అది 10 మందికి మీరు సంపాదించేది 10 రూపాయలలాగా ప్రచారం అవుతూ ఉంటుంది. తద్వారా మీకు ధనలాభం అనేది పూర్తిగా జరగదు. నరదృష్టి ఉన్న చోట, నరుల యొక్క చూపు ఉన్న చోట ధనం అనేది సరిగ్గా నిలకడగా ఉండదు. దానివలన ఆ ధనం అనేది లేకపోవడం వలన కూడా మీకు పలు రకాలైనటువంటి సమస్యలు భయంకరంగా వస్తూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు అనేవి అప్రమత్తంగా ఉండకపోతే భయంకరంగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మీరు కొన్ని విషయాలలో ఇరుక్కొని ఒక స్త్రీ వలన ఇబ్బంది పడేటటువంటి మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధితాలు కూడా కొన్ని వచ్చేటటువంటి దానికి అనుకూలంగా ఉంది. దాని గురించి మీరు చేసుకోవాల్సినటువంటి కార్యాలు కూడా, పనులు కూడా మీరు చేసుకోగలిగితే, అప్రమత్తంగా ఉండగలిగితే విమోచన అనేది పొందగలుగుతారు. కొన్ని సమస్యల నుంచి, ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి బాధలు, సమస్యల నుంచి కూడా పూర్తి విమోచన అనేది మీకు జరిగే యోగ్యత అనేది కనిపిస్తూ ఉంది. దైవ దర్శనాలు చేసుకునేటటువంటి ఒక మార్గం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవలసినటువంటి మార్గం ఉంది. వాహనాల యొక్క ప్రయాణాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయితే ఎటు వెళ్ళినా కానీ మీ యొక్క కులదేవతని, మీ యొక్క ఇష్టదైవాన్ని మీ యొక్క మనసులో ఖచ్చితంగా 3 సార్లు అనుకుని మీరు వెళ్ళండి. అది చిన్న ప్రయాణమైనా, పెద్ద ప్రయాణమైనా, ఆర్థికంగా అయినా, వ్యాపార పరంగా అయినా, సోషల్ పరంగా అయినా కానీ మీరు ఏది చేసినా కానీ దైవాత్మకంతో వెళ్తే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అయితే వీరికి ఒక అకస్మాత్ ధనలాభం అంటూ పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ధనలాభం అనేది చాలా బలహీనంగా ఉంది. ఉన్నధనమే నష్టమయ్యేటట్టుగా ఉంది తప్ప నూతనంగా వచ్చేటటువంటి యొక్క ధన ఖర్చులు అనేవి కూడా, ధన విధానం కూడా కనిపించడం లేదు. ధన ఖర్చులు అనేవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి కొంచెం బలహీనంగా ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు ముందే జాగ్రత్త పడగలిగితే, చూసుకోగలిగితే దాని నుంచి విమోచన అనేది పొందగలుగుతుంటారు. అయితే ఇవి కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే. ఈ యొక్క జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండొచ్చు. మీ జాతక ప్రకారంగా, మీ జ్యోతిష్యం ప్రకారంగా మీరు పడుతున్నటువంటి సమస్యలకి పూర్తి పరిష్కారం పొందగలగాలంటే మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేర్లు, మీ యొక్క నామఫలాలు, మీ యొక్క ముఖము, మీ యొక్క హస్తరేఖలను పరిశీలన చేసి, అంజనం వేసి పూర్తి సమస్యలకి పరిష్కారం తెలియజేయగలుగుతాం. ప్రేమ, ఉద్యోగం, సంతానం, విద్య, వివాహం లాంటి పలు రకాలైనటువంటి సమస్యలకి మనం తంత్రమంత్ర విద్యలతో పూర్తి పరిష్కారాన్ని తెలియజేసి మిమ్మల్ని సంతోషపరుస్తాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.